సో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్. ఎట్లున్నారు? ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. ప్రెప్ స్టార్ట్ చేసినప్పుడు ఐ థింక్ స్టార్టింగ్ ఆఫ్ మే అనుకుంటా రోజు వీడియోలు చేస్తానని అనుకున్నా, కానీ చేయలేకపోయినా. ఎందుకంటే ఈ ప్రెప్లో మనకు చాలా మూడ్ స్వింగ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అది అంతేకాకుండా మనకు ఎనర్జీ అనేది ఫక్డప్ అవుతుంటుంది. ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే వీఆర్ ఇన్ పీక్ వీక్. డిప్లీషన్ కూడా స్టార్ట్ చేసినాను నిన్ననే. యాక్చువల్గా నిన్న వీడియో చేసినాను, కానీ అది ఫస్ట్ హాఫ్ మొత్తం బాగుంది. సెకండ్ హాఫ్లో మైక్ టీషర్ట్ లోపల పోయింది. సో నా వాయిస్ క్లారిటీ లేదు, అందుకే నాకు అప్లోడ్ చేసే ఇంట్రెస్ట్ రాలే. సో హ్యూమన్ మేక్ మిస్టేక్స్. ఒకరోజు ఉండే ఎనర్జీ ఇంకొక రోజు ఉండదు, ఫేస్ మొత్తం తగ్గిపోతుంది. ఎందుకంటే మనం కార్బ్స్ ఉండవు. కార్బ్స్ లేకపోతే నొక్కులు పడతాయి, ఎముకలన్నీ బయటకు వస్తున్నాయి. అప్పుడే నాకు కనిపిస్తుంది ఈ రెండు ఎముకలు బయటకు వచ్చేసినాయి. సో ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్. ఈ వీడియో కూడా కొంచెం నేను నార్మల్గా మాట్లాడుతుంటాను. అంటే నేను మామూలుగా మాట్లాడేటప్పుడే ఇట్లా మధ్యలో పాస్ అవుతుంటుంది నా ఇట్లా అది ఉంటుంది. సో ఐ డోంట్ హ్యావ్ పేషెన్స్ టు ఎడిట్ దోస్ లైక్ థింగ్స్. మీరు వీడియో చూస్తే ఇట్స్ బెటర్ టు వాచ్ 1.25x. అర్థమైందా? అప్పుడు మీకు ఒక ఫ్లో అనేది వస్తుంటుంది. నేను మాత్రం కొంచెం నేను మాట్లాడేటప్పుడు మామూలుగానే గ్యాప్ ఉంటుంది. లెట్స్ లైక్ ఇంతే అనుకుంటా. సో అదంతా ఎడిట్ చేయాలంటే నేను ఇంకొక ఎడిటర్ని హైర్ చేసుకోవాలి. ఈ డిప్లీషన్లో చాలా ఫేస్ చేస్తాం. సో ఈరోజు వచ్చేసి మండే 25th of May. మన కాంపిటీషన్ వచ్చేసి May 30, అంటే సాటర్డే పడుతుంది. సో మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే మనది షో ఉంటుంది. ఈ 5 days అయితే నేను డైలీ వీడియో చేయాలనుకుంటున్నా. ఎందుకంటే ఐ జస్ట్ వాంట్ టు నో హౌ మై బాడీ రియాక్ట్స్ వైల్ డిప్లీషన్. ముందు వచ్చేసి నేను అరౌండ్ 80 to 90 grams ఆఫ్ కార్బ్స్ తీసుకుంటుండే. కానీ ఈరోజు అంటే ఈ పీక్ వీక్లో ఈ డిప్లీషన్ టైంలో 40 to 50 grams కార్బ్స్ మాత్రమే తీసుకుంటున్నాను. ఎందుకంటే టు డిప్లీట్ ఆల్ ద గ్లైకోజన్. మన మజిల్స్లో గ్లైకోజన్ అని ఉంటుంది, అది మొత్తం డిప్లీట్ చేయడానికి. ఇది ఎప్పుడైతే మనం లో కార్బ్స్ హై ప్రోటీన్ తీసుకుంటామో అప్పుడు మన బాడీలో ఉండే గ్లైకోజన్ మొత్తం దిగేస్తుంది. సో అప్పుడు యూ లుక్ ఈవెన్ మోర్ షార్పర్ ఆన్ స్టేజ్ మీద. ఇది ఒక 3 days మాత్రం నడుస్తుంది. సో నిన్ననే స్టార్ట్ చేసిన. నిన్న అటు 50 grams ఆఫ్ కార్బ్స్, ఈరోజు ఒక 50 grams ఉంటుంది మ్యాక్సిమం. పొద్దున వచ్చేటప్పుడే మొత్తం టోటల్ నా స్వీట్ పొటాటో మొత్తం తినేది వచ్చిన ప్రీ వర్కౌట్ మీల్ మాదిరి. సో చాలా ఇంటెన్స్ వర్కౌట్ చేస్తున్నాను ఈ డిప్లీషన్లో. ఈ 5 days డాక్యుమెంటరీ ఏదైతే పక్కా చేస్తాను. డైలీ ఈవినింగ్ అప్లోడ్ చేసే ట్రై చేస్తాను. 5 to 6 మధ్యలో అప్లోడ్ చేసే ట్రై చేస్తాను. ఈ 5 days ఏదైతే ఉందో అది చాలా యూజ్ఫుల్ అవుతుంది. నాకే కాదు, ఇంకా ముందుకు ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ఫుల్ ఉంటుంది. అంతేకాకుండా నాకు నా బాడీ ఎట్లా చేంజ్ అవుతుంది, నా బాడీ డైలీ ఎట్లా రియాక్ట్ అవుతుంది డిప్లీషన్లో, ఎట్లా హౌ మై కార్బ్ లోడ్ అండ్ కార్బ్ డిప్లీషన్ అండ్ ప్రోటీన్ ఎవ్రీథింగ్ లైక్ అర్థమైందా? అందుకే ఈ వీడియో తీస్తున్నా. ఇట్స్ జస్ట్ లైక్ ఏ సెల్ఫ్ ఎడ్యుకేషన్. ఈ పీక్ వీక్లో ఈ 4 to 5 days డిప్లీషన్ టైంలో మనం ఫుల్ ఇంటెన్సివ్ వర్కౌట్ చేస్తాం, విచ్ ఈజ్ కవర్ ఆల్ మజిల్స్ ఇన్ అవర్ బాడీ. మనం ప్రతి ఒక్క మజిల్ని టార్గెట్ చేస్తున్నాం డిప్లీషన్ టైంలో. సో బ్యాక్, చెస్ట్, షోల్డర్, బైసెప్, ట్రైసెప్ అండ్ లెగ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఈచ్ మజిల్కి 2 వేరియేషన్ చేస్తాం. ఈచ్ వేరియేషన్స్లో 4 sets విచ్ కంటైన్స్ 15 to 20 reps. సో అప్పుడే మనకు ఆ ఎక్సెస్ గ్లైకోజన్ అంతా డిప్లీట్ అవుతుంటుంది. అయితే నేనైతే ఏ వర్కౌట్ ఎక్స్ప్లెయిన్ చేయను. సో జస్ట్ ఓన్లీ అట్లా దబా వేసేస్తాంట వర్కౌట్లు. అది చూసి మీరు కూడా తెలుసుకుంటారు అనుకుంటున్నా ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏం కదా అని. ఇంకేం ల్యాగ్ లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు వర్కౌట్. ఓకే, లెట్స్ గో.
వర్కౌట్ అయితే అయిపోయింది. 11:40కి స్టార్ట్ చేసిన వర్కౌట్, ఇప్పుడు ఆల్మోస్ట్ 1:40 అయిపోయింది. 2 hours ఆఫ్ వర్కౌట్ నాన్ స్టాప్, ఫుల్ బాడీ కాబట్టి పక్కా ఇట్ విల్ టేక్ టైం. ఇంకేముంది చెప్పినట్లే ఈ 4 days అయితే డైలీ వీడియో అప్లోడ్ చేస్తాను. స్టే ట్యూన్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అప్లోడ్ చేసే వీడియోలు కూడా మీకు నోటిఫికేషన్ రావాలంటే ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి ఆ బెల్ ఐకాన్ నొక్కండి. ఈరోజే నాకు లాస్ట్ లెగ్ డే, సో అందుకే చాలా టైర్డ్ అయిపోయినా. లెగ్ ఎక్స్టెన్షన్, స్టిఫ్ లెగ్ డెడ్ లిఫ్ట్స్, ఇంకా 2 ఉన్నాయి. కాఫ్కి ఒకటి ఉంది, అంటే హిప్ థ్రస్ట్ ఒకటి ఉంది, గ్లూట్స్కి అవి ఒక 4 sets. అవి ఈవినింగ్ ఒక 5కి వస్తాను, అప్పుడు చేసుకుంటా. ఇప్పుడైతే నాకు ఓపిక లేదు, మాట్లాడే ఓపిక లేదు. అది కాక ఇక్కడ ఏదో రెనోవేషన్ చేస్తున్నారు, అది గమ్ము వాసన మొత్తం ముక్కుల్లో డైరెక్ట్ వెళ్ళిపోతుంది. నా బాడీ కండిషన్ చూపిస్తాను, బాడీ కండిషన్ ఎట్లుందో కొంచెం చూసి కామెంట్ చేయండి. డైలీ నా గమ్ వాసన దెంగుతుంది. డైలీ నా బాడీ కండిషన్ మారుతూ ఉంటుంది. సో ఈరోజు ఉండే కండిషన్ రేపు ఉండదు. ఈరోజు కొంచెం పంప్ అయి ఉండొచ్చు, రేపు ఇంకా మొత్తం దెంగేస్తుంది. ఇంక మర్నాడు ఇంకో ఉన్న ఇంకేంది ఉండదు. సో గురువారం శుక్రవారం మనం కాప్ లోడ్ చేస్తాం 2 days. సో అప్పుడు యూ కెన్ సీ కొంచెం బాడీ నిండుకు కనిపిస్తుంది. ఇప్పుడైతే కొంచెం పంపు కొంచెం ఉంటుంది అంతే. ఆ ప్రీ వర్కౌట్ వాడినాం కాబట్టి కొంచెం పంపు ఉంటుంది అంతే. మాట్లాడే ఓపిక లేదు, గమ్మెందో ఉంది, కొంచెం వాసన దెంగుతుంది అనమాట. నాకు సైక్ అవుతుంది. ఇది నా బాడీ కండిషన్ ఇప్పుడు. డిప్లేషన్ కాబట్టి కొంచెం మన బాడీ పంప్ ఏమి ఉండదు. కొంచెం ఏదో ప్రీ వర్కౌట్ తీసుకున్నాం కాబట్టి కొంచెం పంప్ ఉంటుంది అంతే. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయదు, నేను కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయను నా బాడీ బాగా మంచిగా కనపడిస్తుంది అది ఇదని. సో ఆఫ్టర్ కార్బ్ లోడిన తర్వాత మనకు కొంచెం మంచిగా కనపడిస్తుంది. సో బాడీ కండిషన్ ఎట్లుందో కొంచెం కామెంట్ చేయండి. రేపు నెక్స్ట్ వీడియోలో వచ్చేసి రేపు సేమ్ వర్కౌట్ ఉంటుంది. ఇంకా లెగ్స్ అయితే ముట్టుకోను కాబట్టి ఇంక సేమ్ వర్కౌట్ స్ప్లిట్ ఉంటుంది. ఈ వర్కౌట్ అయితే ఏం ఎక్స్ప్లెయిన్ చేయండి, అదే వర్కౌట్ వీడియో అయితే ఏం పెట్టను. ఈ ప్రెప్లో ఏ డైట్ ఫాలో అయితే ఏం తింటున్నా, అంతేకాకుండా ఏ సప్లిమెంట్ తీసుకుంటున్నా అనేది రేపు వీడియోలో మాట్లాడదాం. ఈ వీడియోని ఇంకా ఇంతటితో ఏం చేసి రూమ్ పోయి చికెన్ తినాలా, అది ఒకటి ఉంది. లెట్స్ గో, బాయ్ బాయ్. సో सब्सक्राइब करो। टाटा बाय, गुड नाइट।